హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నాను కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. అంటే ఇంచుమించు ఒక 15 ఏళ్ళు అయిందేమో. మా వదిన అమెరికా నుంచి వచ్చింది. సో తనని చూద్దామని చెప్పని, అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది. నేనే షాక్ అయ్యాను ఒక వస్తువు చూసి. అంటే నేను పెళ్లి కాక ముందు చేసిన ఒక వస్తువుని అమ్మ ఈరోజు నాకు చూపించేసరికి భలే ఆనందంగా అనిపించి అది మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. సో ఇంకా చాలా కబుర్లు వీడియోలో మాట్లాడుకోవాలి. అంటే మా వదిన్ని మీరు చూడలేదు కదా, తన గురించి మీకు చెప్తే మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు. అవన్నీ వీడియోలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాము. మల్లెపూలవి కొంచెం కొంచెం పూస్తున్నాయి. సమ్మర్కి ఏంటంటే గార్డెన్లోకి వెళ్ళాలంటేనే భయం వేసేలా ఉంది. సరే, ఒక 10 నిమిషాలకే సౌండ్ మనం భరించలేము. మంత్లీ వన్స్ ఏంటంటే గార్డెన్ కటింగ్ చేయిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండకపోతే ఏంటంటే మెయింటైన్ అవ్వదు. కింద నుంచి గార్డెన్ పెరుగుతుందంటే కింద నుంచి కుడుతూ ఉంటుంది. అందుకని ఇలా కటింగ్ కానీ లేకపోతే ఆ గ్రీన్గా రావడానికి మెడిసిన్స్ కానీ అవన్నీ వేసుకుంటూ మెయింటైన్ చేయాలి. అందుకనే గార్డెన్ అతను పిలిపించి మంత్లీ మెయింటెనెన్స్లో చేయిస్తుంది అనమాట. బాగా గడ్డి ఎక్కువైపోయింది. అంటే ఇలా డౌన్ అయిపోతున్నప్పుడు ఏంటంటే కింద నుంచి కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకని దీన్ని కూడా చిన్నపిల్లల్ని చూసినట్టుగా చూస్తూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎక్కువ టైం ఏంటంటే గార్డెన్లోనే గడుపుతూ ఉంటాం. ఉదయం అయితే కొంచెం ఎండగా ఉంటుంది, కానీ సాయంత్రం అయితే ప్లెజెంట్గా ఉంటుంది. అలా ఉయ్యాలు ఊగుతూ ఏదో సంగీతం పాట పెట్టుకుంటూ ఇక్కడే ఫోన్స్ ఏమైనా వచ్చినా మాట్లాడుకున్నా అలా కాలక్షేపం చేసుకుంటూ ఉంటాను. ఇంకా వేరే ప్రపంచం అక్కర్లేదు. మా వెనకాలే మాకు టైం సరిపోతుంది. మీరు కూడా మా గార్డెన్ చాలామంది ఇష్టపడతారు కాబట్టి సరదాగా చిన్న క్లిప్పింగ్ షేర్ చేశాను. మొక్కలు, పువ్వులు, గార్డెను, ఉయ్యాల అలా అలా అక్కడక్కడే కాలక్షేపం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు కొంచెం గార్డెన్ గ్రీనరీ తగ్గింది. కటింగ్ చేసినప్పుడు తగ్గుతుంది. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్కే మళ్ళీ పచ్చగా కార్పెట్లో వచ్చేస్తుంది. దాని తగ్గట్టుగా మెడిసిన్స్ చెదల పట్టకుండాను, పాడైపోకుండా పచ్చగా రావడానికి అలా ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు అతను, మా గార్డెన్ అతను. ఇది గార్డెన్ గురించి చిన్న క్లిప్పింగ్ అనమాట. మంత్లీ మెయింటెనెన్స్లో చేయించుకుంటున్నాను అనమాట. తర్వాత అమ్మ వాళ్ళకి వెళ్తానని చెప్పాను కదా. యాక్చువల్గా మా వదిన అమెరికా నుంచి వచ్చిందనమాట. కొంచెం వేరే పని మీద, వాళ్ళ పర్సనల్ పని మీద వచ్చింది. మా వదిన 12 ఏళ్ళని అసలు ఇండియాకి వచ్చే 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మా అమ్మగారు విజయవాడలో ఉంటారు. మా వదిన వాళ్ళు లాస్ట్ టైం మీకు మా మేనత్తని చూపించాను కదా, వాళ్ళ అమ్మాయి అక్కడే పెళ్ళయింది అనమాట. తను ఎంఎస్ చేసింది. తర్వాత మ్యారేజ్ కూడా అక్కడే, అదే అమెరికాలో మా వాళ్ళే ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి ఇచ్చి చేశారు. అప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళు అయిన తర్వాత అప్పటి నుంచి రాలేదు. సో మాకు కూడా అంతా మా వదిన ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించింది. ఇంతకీ మా వదిన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే చాలా స్పెషల్. ఎంత సైలెంట్గా ఉంటుంది కానీ ఎంత ఇంటెలిజెంట్ అంటే తను తెలుగు మీద, అంటే అక్కడ అమెరికాలో తెలుగు సభలు అవి జరుగుతూ ఉంటాయి. నాకు పేరు మర్చిపోయిన, తానా తెలుగు సభలో సంథింగ్ అలాంటివి ఉంటుంది కదా. దానికి తను ఒక ప్రత్యేకమైన మెంబర్ కూడాను. అందులోనూ తన కవితలు, పుస్తకాలు రాయడం కానీ అవన్నీ అసలు ఊహించరు మీరు. ఎంఎస్ చేసి అమెరికాలోనూ ఒక హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్న తను తెలుగు మీద ఎంతో పట్టుతోటి, మన తెలుగు భాష మీద గొప్పతనంతో తెలుగులో కథలు రాయడం, కవితలు రాయడం, తెలుగు మీద అనర్గళంగా మాట్లాడడం, వాటికి ప్రసంగాలు ఇస్తూ ఉండడం. మన సినీ ప్రముఖులు కూడా కొంతమంది వెళ్తూ ఉంటే వాళ్ళతో అక్కడ సత్సంగాలుగా జరుపుతూ ఉండడం కానీ అవన్నీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. చూసారా, మనం మనిషిని చూస్తే మనకి ఏంటంటే అనిపిస్తుంది, కానీ వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పడానికి మా వదినైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. చాలామంది మనం అంటే మల్లాది వారు సంథింగ్ ఎవరెవరో కొంతమంది వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరితోటి ఇంటరాక్షన్స్ అవుతూ ఉంటుంది తనకి. అక్కడ అమెరికాలో ఎవరైనా సభలు జరుగుతున్నప్పుడు మెయిన్ మెంబర్ కింద వెళ్ళి వాళ్ళందరినీ కలవడము, తన పుస్తకాలు అవన్నీ ప్రజెంట్ చేయడము, వాటి మీద గురించి చెప్పడము భలే చేస్తుంది. అవన్నీ మాకు భలే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా మావయ్య గారు అలా ఉండేవారు కాబట్టి మా వదినికి అది వచ్చిందనమాట. పాలపర్తి ఇంద్రాణి అని చెప్పని యూట్యూబ్లో నాకు తెలిసి ఎక్కడైనా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఈసారి మీకు ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేస్తాను నేను. అందుకని మా వదిన గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. తనేమో నన్ను మెచ్చుకుంటూ ఉంటుంది. సిరి, నువ్వు ఎంత బాగా చేస్తావే, చక్కగా నీ చేతిలో ఆర్ట్ ఉంది, ఏదో ఒకటి చేస్తావు, ఏం చేసినా బాగుంటుంది అని చెప్పని, చక్కగా ఉంటావు అని చెప్పని ఎక్కువ నన్ను మెచ్చుకుంటూ, చీర కట్టుకుంటే బాగుంటుంది, ఎక్కువ పాజిటివ్ చెప్పాను. ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు అది మనకి ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో, అప్పుడు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మా వదిన కూడా అంతే, సేమ్ మమ్మల్ని అక్కనైనా నన్నైనా అలా ప్రేమగా మాట్లాడడం. సొంత వాళ్ళ కింద, అంటే రాకపోకలు ఇన్నేళ్ళ నుంచి రాలేదు, కానీ వస్తే మాత్రం
మొన్న నిన్న కలిసినప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటామో అంత ఆప్యాయంగానే మాట్లాడుకున్నట్టు అనిపించింది. నిజంగా మంచి టైం స్పెండ్ చేసాం అనిపించింది. మార్నింగ్ నేను తనతో ఎంగేజ్ చేశాను, ఈవినింగ్ ఏమో మా అక్క స్కూల్ అయ్యాక తను కాసేపు ఎంగేజ్ చేసుకుంది. సో అమ్మ కూడా అనమాట వాళ్ళ మేనకోడని చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తుందనమాట. విజయవాడ నుంచి బయలుదేరారు ఉదయాన్నే, నేను 8 కల్లా బయలుదేరితే 1:30 కల్లా వచ్చేస్తారు కదా అని చెప్పని అమ్మ ఏంటంటే అన్ని స్పెషల్స్ చెయ్యాలి అని చెప్పని రెడీ అవుతున్నారు. సరే నేనేంటంటే కొంచెం లేట్గా బయలుదేరి శ్రీకర్ని కాలేజీలో దిగబెట్టేసినట్టు ఉంటుంది, నేను అమ్మ వాళ్ళకి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పని ఉదయాన్నే మావయ్య గారికి అన్నీ చేసేసి డైనింగ్ టేబుల్ రెడీగా పెట్టి మేడ్ వెళ్ళిన తర్వాత గార్డెన్ అతను కూడా అదే రోజు ఎప్పుడైనా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడే అన్నీ ఒకసారిగా పనులన్నీ నన్ను ఇలా హడావిడిగానట్టు ఉంటుంది. జాగ్రత్తగా కటింగ్స్ అవి చేయి మందులన్నీ వెయ్యి అని చెప్పని ఎండ ఎక్కిపోయింది. అప్పటికే 10 గంటలకి ఎంత ఎండగా ఉందంటే 10:30కి బయలుదేరాము. శ్రీకర్ ఏంటంటే మళ్ళీ కాలేజీకి మండే వచ్చింది అంటే వెళ్ళాలంటే బెంగ పడిపోతాడు. మరి ఇంకొక కొన్ని రోజులే కదా నాన్న, ఎంసెట్ అయిపోతే హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు నువ్వు, అప్పుడు నా దగ్గర ఉండి చదువుకుంది కానీ ఇంకెక్కడికి వద్దులే అన్నట్టుగా ఏదో బుజ్జికించి జాగ్రత్తగా పంపించడమేను. వెళ్ళినప్పుడల్లా ఫీల్ అవుతాడు, అంటే కొంచెం బాగా అటాచ్డ్గా ఉంటాడు వాళ్ళ నాన్నకి కానీ నాకు. నేను అమ్మ మళ్ళీ వెళ్ళాలా అంటాడు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి ఆ మాత్రమైనా హ్యాపీ అవుతున్నాడు. అందుకని వెళ్తూ వెళ్తూ అన్ని మంచి కబుర్లు, నాన్న బాగా చదువుకోవాలి, కష్టపడాలి, మనం ఏవో చెప్తూ ఉంటాను లైఫ్లో రేపొద్దున్న జాబ్స్ ఎంత కష్టంగా ఉంటాయి, తెలివిగా ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, ఏదో ఒకటి మంచి విషయాలు అలా చెప్తూ 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 మోటివేషన్గా అనమాట కొంచెం చదువుకుంటాడు బాగానని చెప్పని. సో మా అమ్మగారు వాళ్ళకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఈ బెడ్షీట్. ఏముంది బెడ్షీట్ అనుకోవచ్చు మీరు, నాకు పెళ్ళి కాక ముందేమో అని అనుకుంటున్నాను నేను, లేకపోతే జస్ట్ పెళ్ళైన కొత్తల్లోనూ ఐడియా లేదు కానీ ఇంచుమించు 15-18 ఏళ్ళ కాలం నాటి బెడ్షీట్ ఇది. అప్పట్లో నేను ముద్ద పువ్వులు లేజీ డేజీ సంథింగ్ కుట్టంటాం కదా, అది నేనే ఈ బెడ్షీట్ని తీసుకుని ఇలా ఫ్రిల్స్ పెట్టి డిజైన్ చేయించి దాని మీద ఇలా మొత్తం అంతా ముద్ద కుట్టుతోటి చిన్న చిన్ని ఫ్లవర్స్, అప్పట్లోనే నా దగ్గర అన్ని కలర్స్ సిల్క్ థ్రెడ్స్ ఉండేవి. దాంతో ఎన్నాళ్ళు కుట్టానో ఏమో తెలియదు కానీ అసలు ఈ బెడ్షీట్ చూసే నేను ఎన్నాళ్ళైందో నాకు గుర్తులేదు. అమ్మ ఈ బెడ్షీట్ వేసావా, ఎంత బాగుంది, నేనే కుట్టానా అన్నంత ఆశ్చర్యంగా అనిపించి, అప్పట్లో అన్ని కలర్స్ అనమాట, చుట్టూరా మొత్తం ఫ్రిల్స్ అంతా బెడ్షీట్ పెట్టి, అప్పట్లో 18-20 ఏళ్ళ కింద ఫ్రిల్స్ బెడ్షీట్స్ అంటే ఫేమస్ అనమాట. అందులో వైట్ బెడ్షీట్స్ ఇది మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం. నేను అప్పట్లో ఇది తీసుకుని ఇలా ఫ్రిల్స్తో డిజైన్ చేయించి చుట్టూరా ఈ చివర ఆ చివర 3 సైడ్స్ ఒక్కొక్క రంగు రిపీట్ కాకుండా అసలు కుట్టు కూడా ఎంత బాగా కుట్టానో అనిపిస్తుంది. అంటే నాకు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్లో. నేను అంటే మీకంటే ఈ 2-3 ఏళ్ళ నుంచే పరిచయం కాబట్టి పెయింటింగ్స్ కానీ కుట్టడం కానీ ముగ్గులు కానీ పాటలు కానీ ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నవే. సో అది భలే అట్రాక్టివ్గా అనిపించింది నాకు, మీకు అందరికీ చూపించాలి, నా టాలెంట్ చూపించేయాలి అని అనిపించి సరదాగా షేర్ చేశాను. ఆ తర్వాత పక్కనే ఈ మడత మంచం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడెప్పుడు మడత మంచం ఎక్కి పడుకుందామా అంతే, నాకు ఇంకేం అనిపించదు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి రా నేను పడుకుంటాను అంటూ ఉంటాను. మడత మంచం గురించి ఏంటంటే నేను మా అమ్మాయి కొట్టేసుకుంటూ ఉంటాం, చిన్నప్పుడంతా నువ్వు పడుకున్నావు కదమ్మా నాకు ఇచ్చి అంటూ ఉంటుంది. అబ్బే మడత మంచం తప్ప ఇంకేమైనా అడుగు అంటూ ఉంటాను నేను, అంత ఇష్టం. మీకు కూడా మడత మంచం ఇష్టమేనా? నేను మా వారిని అడుగుతూ ఉంటానే ఉండే, ఒక మడత మంచం కొని పెట్టండి, గార్డెన్లో వేసుకుని హాయిగా నేను సంగీతం పాటలు వింటూను, ఒక మంచి పాట పాడుకుంటును, లేకపోతే ఏదైనా పుస్తకం చదువుకుంటున్నా కాలక్షేపం చేస్తానంటే ఇంట్లో ఉన్న మంచాలు సరిపోలేదా, 14 అడుగుల మంచం ఇటు పక్కన అన్ని గదుల్లోనే ఉన్నాయి, ఇంకేం కొండలు లేవు, సామాన్లు పెరిగిపోతాయి అంటూ ఉంటారు. ఆ మడత మంచం ఇష్టం మాత్రం పోవట్లేదు, ఎప్పటికోప్పటికి తెచ్చుకుంటాను ఖచ్చితంగా దాన్ని మొయ్యాలి తీయాలి అని ఒక కొంచెం ఆలోచన అంతేను. తర్వాత ఏంటంటే అమ్మ స్పెషల్స్ చేశారన్నాను కదా, మా వదిన వాళ్ళు వస్తున్నారని పులిహార చేశారు. అమ్మ చేతి పులిహార అయితే అమృతం ఏం చూసుకోక్కర్లేదు. సేమియా చేశారు, అలాగే మామిడికాయ పప్పు, వంకాయ కారం పెట్టి కూర, గోంగూర పచ్చడి. సో అన్ని ఐటమ్స్ మేము వెళ్ళేసరికి రెడీ చేసేస్తారు మా అమ్మగారు. అంటే పిల్లలతో చేయించాలి వచ్చాక టెన్షన్ ఉండదు, ఆవిడ ఏంటంటే వండి పెట్టేసుకుంటే టెన్షన్ ఉండదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. అయితే వండుతూ అక్కడే కూర్చుంటే మనం చూడలేము, మనం చేయనివ్వరు, అందుకని పాపం చేసేసుకుంటారు ఓపిక్గా. నేను వెళ్ళేసరికి మ్యాక్సిమం వంట అంతా అయిపోయింది, ఇంకా రైస్ను కొంచెం ఇగో సేమియా జీడిపప్పులు ఏదో వేయించాలని అన్నారు అంతేను. మనం వెళ్ళినా పెద్ద ఏమి హెల్పింగ్ ఉండదు, అమ్మే చేసేసుకుంటారని నేను. ఆ తర్వాత కొత్త వస్తువు ఒకటి అన్నాను కదా, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది, అదే ఫ్రిడ్జ్ అనమాట. రీసెంట్గా తీసుకున్నారు, ఒక 10-15 రోజులు అయిందేమో అంతేను. పాత ఫ్రిడ్జ్ పోయిందని చెప్పని అన్నయ్య మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. సో కొత్త ఫ్రిడ్జ్ చూడగానే భలే కలర్ఫుల్గా అనిపించింది. చెప్పానుగా ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం కొత్త చీరలు ఉన్నాయని బీరో ఒకసారి వెతికేయడం, ఏమేంటి కొత్త ఎక్కడేమి వచ్చాయని చెప్పని మొత్తం తిరిగేసి ఇల్లంతా గలగలమని హడావిడి చేసేస్తూ ఉంటాను.
ఇగో ఆల్రెడీ కొత్త ఫ్రిడ్జ్లో అన్నీ మా అమ్మగారు చక్కగా నింపి పెట్టారు. ఇంటికి ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు నేను అక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మా నాన్నగారిలాగే మా అన్నయ్య కూడా అన్ని సరుకులు నిండుగా ఉండాలి. కూరగాయలు, పళ్ళు అన్నీ. ఇది లేదు అది ఉండకూడదు అని ఉండకూడదు. ఉన్నది వాళ్ళిద్దరైనా కూడా అన్నీ తీసుకొచ్చి రెడీగా నింపి పెడుతూ ఉంటాడు ఫ్రిడ్జ్లోను. కొత్త రకంగా అనిపించింది. కింద ఇలా బాస్కెట్ వచ్చింది, అంటే బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేసుకోవడానికి కింద ఒక ఎక్స్ట్రా బాస్కెట్ వచ్చింది. అది అమ్మ చూపిస్తున్నమాట, ఇగో ఇది వచ్చింది, దానివల్ల ప్లేస్ కూడా ఇక్కడ పెట్టేసుకోవడానికి బాగుంది నాకు అంటే, సరే బాగుందమ్మే కొత్త ఫ్రిడ్జ్ భలే ఉంది అని అనిపించింది. చిన్నప్పుడు ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే నేనే ఫస్ట్ వాడాలి దాన్ని. అది సబ్బు అయినా, టార్చ్ లైట్ అయినా, ఏదైనా సరే, ఫ్రిడ్జ్ తీసుకున్నా, టీవీ తీసుకున్నా అది ఓపెనింగ్ మనమే చేయాల్సిందేను. ఇంకెవరు చేసినా ఒప్పుకునేదని కాదు, అంత ప్యాంపరింగ్గా ఉన్నట్టు ఉండేది. ఇగో శ్రీకర్ ఏంటంటే భోజనం చేసి వెళ్తానమ్మా కాలేజీకి, ఎండగా ఉంది కదా, నీరసం వచ్చిందని ఏదో చెప్పాడు. సర్లేనన్నా అని చెప్పని వాడిని కాసేపు కూర్చో, ఎండలోంచి వచ్చాం కదా అన్నాను. వెంటనే అమ్మ చక్కగా పూజ గది నీట్గా దేవుడి పూజది చేసుకుని ఉన్నారు. నేను వాటర్ లిల్లీ ఇంట్లో పూస్తే అప్పటికప్పుడు ఎక్కే ముందు కోసి పట్టుకెళ్తే శివయ్యకి పెట్టారనమాట. మెయిన్ నాకైనా మా అక్కకైనా నీట్నెస్ రావడానికి మా అమ్మగారు, మా నాన్నగారే మాకు ఎక్కువ ఇన్స్పిరేషన్. అంటే ఎప్పుడు మా అమ్మగారు ఈ వయసులో అయినా కూడా నీట్గా పెట్టుకుంటారు. అసలు దుప్పటి నీట్గా ఉంటుంది, వంటిలో నీట్గా ఉంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అంటే కొత్త కొత్త హంగులు ఉండి మెయింటైన్ చేయడం కాదు, ఉన్న దాంట్లోనే చక్కగా పెట్టుకుంటారు. అదే మా ఇద్దరికి ఇన్స్పిరేషను. మా అమ్మగారిని చూశాను. తర్వాత బాల్కనీలోకి వచ్చిన వెంటనే భలే పచ్చగా, ఇందాక చెప్పాను కదా, కళ్ళకి మనకి ఏదైనా ఒక పచ్చగా చూస్తే, ఉదయాన్నే పువ్వులు కానీ మొక్కలు కానీ పచ్చగడ్డి కానీ చూస్తే కళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనసుకి ఆనందంగా ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళకి ఏంటంటే చిన్న బాల్కనీలో చక్కగా మొక్కలన్నీ పెట్టుకుంటే, అందులో తులసి వనంలాగా భలే తులసి మొక్కలు శనివారం వెంకటేశ్వరంకి తులసి దళంలో తీసుకుని కుండీలో విడిగా ఉన్నవి తీసుకుని పూజ చేసుకుంటారట. నేను ఒక బ్రహ్మకామలం ఇచ్చాను. అలాగే మా అన్నయ్య మందారాలు ఏవో తీసుకొచ్చి మారేడు దళము అవి అన్నీ పెట్టుకున్నాడు. వాటికి అమ్మో అన్నయ్య నీళ్ళు పోసి జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటే భలే అనిపించింది. పచ్చగా ఉండి కళ్ళకి కుండీలన్నీ బాగున్నట్టు అనిపించింది. అందులో సరదాగా మా అమ్మగారు హోమ్ టూర్ కింద అన్నట్టుగా మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేశాను. ఆ తర్వాత వదిన వాళ్ళు వచ్చాక వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి అలా కాసేపు పడుకుని, ఏసీ వేసుకుని కాసేపు పడుకుని కాలక్షేపం చేసాము. నేను ఈవినింగ్ ఏంటంటే శ్రావణి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి కదా నేను వచ్చేయాలి అని చెప్పని, సో ఫోటోలు తీయడం మర్చిపోయాను యాక్చువల్గాను. అందుకని అక్క వాళ్ళు వచ్చాక సాయంత్రం మీరు తీసుకోండి అక్క అని చెప్పాను. వదినకి ఏంటంటే నేను అక్క ఈ మంగళగిరి పట్టు శారీ పెడదామని చెప్పని నేనే తీసుకున్నాను. అమ్మ ఏమో పక్కన ఉన్న బ్లూ శారీ తనకి మా వదినకి పెడతానంది. ఇగో అమ్మ, మా వదిన, మా అత్తయ్య, మా అక్క. మా అత్తయ్య మా అమ్మగా వీళ్ళిద్దరు ఏంటంటే సేమ్ పోలిక, అందుకని నా పిక్ని కూడా యాడ్ చేశాను తీసుకొచ్చి మధ్యలోను. ఇది ఈరోజు వీడియో. సరదాగా మీకు నచ్చుతుందని షేర్ చేశాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.